డెరివేటివ్స్ అనేది ఒక అండర్లయింగ్ ఎసెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండర్లయింగ్ ఎసెట్ అనగా ఏదైనా ఒక ఎసెట్, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ యొక్క వాల్యూ ఒక మార్కెట్ లోపల, అంటే స్పాట్ మార్కెట్ లోపల నడుస్తున్నప్పుడు దాన్ని బట్టి డెరివేటివ్స్ మార్కెట్లో దానిపైన మనము వాల్యూ డిరైవ్ చేస్తాం. దాన్ని అండర్లయింగ్ ఎసెట్ పైన డిరైవ్ అయ్యేటువంటి వాల్యూని డెరివేటివ్స్ అంటారు. డెరివేటివ్స్ యొక్క యూజర్స్ హెడ్జింగ్. ఒకవేళ ఒక స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు దాంట్లోపల మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనము ఆప్షన్స్ యూజ్ చేసి దాన్ని హెడ్జ్ చేయొచ్చు. దీన్ని ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. స్పెక్యులేషన్. మార్కెట్లో జరిగేటువంటి వాలటాలిటీని మనము ఎప్పటికీ ప్రిడిక్ట్ చేయలేం. ఆ విధంగా ప్రైస్ పెరుగుతుంది లేదా తరుగుతుంది అనే యొక్క ప్రైస్ మూమెంట్ని మనము స్పెక్యులేట్ చేసి ట్రేడింగ్ చేసినట్లయితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఇది ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ లోపల ఎక్కువ జరుగుతుంది. ఆర్బిట్రేజ్. ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ షేర్, డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ లోపల ఒకేసారి ట్రేడ్ అవుతున్నప్పుడు దాని ప్రైస్ చేంజెస్ని మనము ఒక చోట అమ్మి రెండో చోట కొంటూ అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే దాన్ని ఆర్బిట్రేజ్ అంటారు.